ఒక మంచి హీరోకి గుర్తింపొచ్చేది ఆయన మంచి యాక్టింగ్‌తో. డాన్స్, ఫైట్ అండ్ ఈవెన్ లుక్స్ కంటే యాక్టింగ్‌కే విలువెక్కువ. అయితే మన టాలీవుడ్‌లో కూడా చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ స్టార్డమ్‌కి జస్టిస్ ఇస్తూ చాలా రోల్స్ చేశారు కానీ, చాలా సార్లు అదే యాక్టర్స్ యాక్టింగ్‌లో ఎక్కడో తక్కువ పడిపోతారు. వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్‌ని సరిగ్గా యూజ్ చేయలేక చాలా మంచి రోల్స్ అండ్ క్యారెక్టర్స్‌ని చాలా తక్కువ ఎఫర్ట్స్ వేసి ఒక క్యారెక్టర్‌ని చెడగొడతారు. అయితే ఈరోజు మన వీడియోలో అలాంటి హీరోస్ అండ్ వాళ్ళ కెరియర్‌లో వరస్ట్ యాక్టింగ్ చేసిన సినిమాల గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్. ఈ వీడియోతో మేము ఏ యాక్టర్‌ని కూడా యాక్టింగ్ రాదు అని చెప్పాలనుకోవట్లేదు. జస్ట్ వాళ్ళ కెరియర్‌లో మిస్‌ఫైర్ అయిన క్యారెక్టర్స్ అండ్ యాక్టింగ్ గురించి మాత్రమే మాట్లాడబోతున్నాం. అయితే ఇది ఒక జస్ట్ నార్మల్ వీడియో లాగా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంక లేట్ ఎందుకు? చేతిలో చెకోడీలు పట్టుకోండి. రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కెరియర్‌లో ఎప్పుడు కూడా బ్యాడ్ యాక్టింగ్ అని రిమార్క్ తెచ్చేలా ఏ రోల్ కూడా చేయలేదు అంటిల్ దిస్ ఫిల్మ్. అదే 'అజ్ఞాతవాసి'. ఎవరో నీ బేబీ కౌగిలించుకోలేదండి, జస్ట్ పట్టుకున్నాం అంతే. ఆయన కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ఫిల్మ్. పవన్ కళ్యాణ్ గారి 25థ్ ఫిల్మ్ అవ్వడం ఒకటి. దానిపై సినిమాకి 'జల్సాన్', 'అత్తారింటికి దారేది' లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ కాంబో ఒకటి. అన్నిటికంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ గారు చెప్పిన ఒక మాట. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. దీంతో హైప్ జయ్యని లేసింది. అయితే తీరా సినిమా చూస్తే ఆయన కెరియర్‌లోనే మోస్ట్ లేజీ రోల్ అనొచ్చు ఈ సినిమాని. సినిమాలో ఒక లా ఉంది. లా ఆఫ్ కన్ఫిడెన్స్ అని. ఈ లా ప్రకారం హీరోకి ఎంత కష్టం వచ్చినా వాడు హీరో కాబట్టి నో ప్రాబ్లమ్స్ డైరెక్ట్‌గా సాల్వ్ చేసుకుంటూ పోవడమే. ఈ సినిమా ఆ లాకి డెఫినేషన్. ఇంకా కామెడీ సీన్స్ అండ్ టైమింగ్స్ ఉంటాయి. నవ్వి నవ్వి ఐసీయూలో అడ్మిట్ అయిపోయేలా చేసింది. మొత్తానికి కెరియర్‌లో గోల్డ్ మార్క్‌గా నిలిచిపోవాల్సిన సినిమా బ్లాక్ మార్క్‌గా మారింది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అగైన్ ఆయన కెరియర్‌లో స్పెసిఫికల్లీ బ్యాడ్ రోల్స్ లేవు గానీ, ఒక రోల్ మాత్రం మనకి లిటరల్లీ చింటూ టీవీ చూపిస్తుంది. అదే శ్రీరాముడి రోల్ ఇన్ 'ఆదిపురుష్'. ఆ కటౌట్‌కి రాముడి రోల్ ఎలా ఉంటుందని ఊహించుకున్నాం కానీ, మన ఓమన్న మాత్రం దాన్ని ఒక పీడకల్లా చూపించేశారు. ఆ యానిమేషన్‌లో ఉన్న ప్రభాస్ గారిని చూస్తే ఎక్కడా కూడా రామాయణంలా అనిపించలేదు. లిటరల్లీ ఒకటే ఎక్స్‌ప్రెషన్‌తో మూవీ మొత్తం సాగదీసిన ఓన్లీ మూవీ ఇదేనేమో. ఇంకా మాట్లాడితే ఎక్కడ ఎవరి శాపం తగులుతుందో. సో మూవింగ్ ఆన్ అవర్ లిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. తన కెరియర్‌లో 'నిన్ను చూడాలి' నుంచి రీసెంట్‌గా 'దేవర' వరకు ఆయన యాక్టింగ్ స్టాండర్డ్స్‌ని ఎప్పుడూ పెంచుకుంటూనే వచ్చారు. అయితే 28 గ్రేట్ ఫిల్మ్స్ ఉన్న ఆయన కెరియర్‌లో కూడా ఒక బ్యాడ్ రోల్ ఉంది. అదే 'ఆంధ్రవాలా'లో శంకర్ క్యారెక్టర్. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు. 'ఆంధ్రవాలా'లో డ్యూయల్ రోల్స్ చేసిన మెయిన్‌లీ శంకర్ క్యారెక్టర్‌కి ఎక్కువ క్రిటిసిజం వచ్చింది. జస్ట్ 20 ఇయర్స్ ఏజ్‌లోనే ఆయన ఫాదర్ గెటప్ వేయడం అండ్ అది కూడా ఆ మస్టక్ లుక్ ఆయనకి అసలు సెట్ అవ్వలేదు. దాంతో పాటు మరీ చాలా వైలెంట్‌గా అండ్ బ్లడ్ ఫిల్డ్‌గా ఆ క్యారెక్టర్ ఉండడంతో ఎవరు కూడా దాన్ని సరిగ్గా ఓన్ చేసుకోలేకపోయారు. ఈవెన్ మొన్న క్యారెక్టర్‌కి కూడా సిమిలర్ క్రిటిసిజం వచ్చింది. మరీ హెవీ అండ్ ఓవర్ ద టాప్ డైలాగ్స్ ఉండడం అండ్ దానికి తోడు శంకర్ అండ్ మొన్న క్యారెక్టరైజేషన్ ఆల్మోస్ట్ సేమ్‌గా ఉండడంతో ఫాదర్ అండ్ సన్ కంటే ట్విన్ బ్రదర్స్‌లా ఎక్కువ అనిపించింది. ఫైనల్లీ ఆయన కెరియర్‌లో వరస్ట్ పర్ఫార్మెన్స్‌గా మిగిలిపోయింది. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఆయన కెరియర్‌లో 'ధ్రువ' అండ్ 'రంగస్థలం' లాంటి ఐకానిక్ రోల్స్ చేసిన మన రామ్ చరణ్ గారి కెరియర్‌లో కూడా ఒక బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంది. అదే 'వినయ్ విధేయ రామ'. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ జస్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఒకటే ఉంటుంది. అది కూడా ఇల్లాజికల్ సీన్స్, ఓవర్ ద టాప్ డైలాగ్స్ అండ్ ఓవర్ మెలో డ్రామా వల్ల ఓవర్ షాడో అయిపోయింది. ఎస్పెషల్లీ ఆయన వెళ్ళి మినిస్టర్‌కి సారీ చెప్పే బదులు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో ఎలివేషన్ కంటే కామెడీ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్‌తో కెమిస్ట్రీ మాత్రం ఫిజిక్స్‌లా మడిచిపడేశారు. లిటరల్లీ కొన్ని కామెడీ సీన్స్ అండ్ సపోజిల్లీ ఎలివేషన్ సీన్స్‌కి మాత్రం చిరాకు వచ్చేస్తుంది. ఇలా 'రంగస్థలం' లాంటి కల్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ గారు కూడా ఇక్కడ వీక్ అయిపోయారు. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఎక్స్పెరిమెంట్స్ చేసే ప్రిన్స్‌గా పిలిచే ఆయన కెరియర్‌లో కూడా ఒక వీక్ పర్ఫార్మెన్స్ తప్పలేదు. అదే 'బ్రహ్మోత్సవం'. బతుకు బాగా కోరుకుంటది, ఊరు పరువు కోరుకుంటది. రెండు లేవని తెలిసింది ఇక్కడ. మోస్ట్ క్లూలెస్ క్యారెక్టర్ ఆఫ్ టీఎఫ్ఐ అని పేరు పెట్టొచ్చు ఈ క్యారెక్టర్‌కి. ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలీదు, ఎందుకు తిరుగుతున్నాడో తెలీదు, లైక్ అసలు క్యారెక్టర్ ఎందుకు ఉన్నాడో కూడా తెలీదు. ఇంకా క్లూలెస్ క్యారెక్టర్‌కి క్లూలెస్ యాక్టింగే చేయాలని లా ఆఫ్ కాన్ఫిడెన్స్ చెప్తుంది కాబట్టి మహేష్ బాబు గారు కూడా సినిమా మొత్తం జస్ట్ ఒక చిరునవ్వుతో గడిపేశారు. ఇంకా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. మహేష్ బాబు గారికి నెక్స్ట్ ఫిల్మ్‌కి కావాల్సిన కార్డియో మొత్తం ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో కవర్ చేశారు మన శ్రీకాంత్ అడ్డాల గారు. సో టు బి సెట్ ద లీస్ట్ మన మహేష్ బాబు గారి కెరియర్‌లోనే లేజియస్ట్ రోల్‌గా ఈ సినిమాలో రోల్ మిగిలిపోయింది. ఇంకా నెక్స్ట్ హీరోకి వెళ్లే ముందు మళ్ళీ రిమైండర్, ఇదొక ఒపీనియన్ బేస్డ్ వీడియో మాత్రమే. మనకు కూడా టీఎఫ్ఐ అంటే ప్రాణం అండ్ ప్రతి ఒక్క హీరో మన హీరోనే. సో అవ్వండి అవ్వాల్సిన అవసరం లేదు. మూవింగ్ ఆన్, వి హ్యావ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ 'వరుడు' మూవీ.
ఈ సినిమాలో ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ ఒక మోడర్న్ జెంటిల్‌మ్యాన్ అండ్ ట్రెడిషనల్ పెళ్ళికొడుకుకి సింకింగ్ క్యారెక్టర్. అయితే మూవీ మొత్తం లేజీ రైటింగ్ ఉండడం మాత్రమే కాదు, దానిపై మెయిన్‌గా ఫోకస్ చేయాల్సిన 5 రోజుల పెళ్లి కాన్సెప్ట్‌ని గంగార్పణం చేసి ఓవర్ ద టాప్ హీరోయిజం చూపించారు. లైక్ ప్లాట్‌కి అవసరం లేని హీరోయిజం. ఇంకా మనం అల్లు అర్జున్ గారిని ఇష్టపడేది ఆయన స్టైల్ అండ్ డాన్స్ వల్లే గానీ, ఈ సినిమాలో ఆ స్టైల్ అండ్ గ్రేస్‌ని పక్కన పడేసి అనవసరంగా మెయిన్ సోదిని ముందుకు పెట్టారు. ఇంకా అల్లు అర్జున్ గారు కూడా ఏదో సినిమాకి సైన్ చేశాము, ఇప్పుడు యాక్టింగ్ చేయాలనే థాట్‌లోనే యాక్టింగ్ చేసేలా కనిపించారు గానీ, ఆయన మార్క్ ఎక్కడో మిస్ అయింది. నెక్స్ట్ వి హావ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పటి వరకు 155 సినిమాల్లో యాక్టింగ్ చేసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అనిపించుకున్నారు. అయితే రీసెంట్‌గానే ఆయన ఒక సినిమా చూసి నాకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదే 'బోలా శంకర్'. నీ వెనక మాఫియా ఉంటే నా వెనక దుర్యా ఉంది. మెహర్ రమేష్ గారికి చేతిలో బంగారం లాంటి ఆఫర్ ఇచ్చినా ఆయన ఎంచుకున్నది ఒక రీమేక్. అయినా పర్లేదు, దేర్ ఆర్ గుడ్ రీమేక్స్ ఇన్ టాలీవుడ్, కానీ ఆల్రెడీ యావరేజ్ స్టోరీ ఉన్న సినిమాకి రీమేక్ చేస్తే చిరంజీవి గారు కామెడీ చేయలేరని నేను చెప్పను, కానీ మరి ఇదే కామెడీ భయ్యా. వెనెల్ కిషోర్ని అన్నయ్య అనడం అండ్ దెన్ ఈ కోర్టు సీన్ మాత్రం దారుణం. సినిమాలో ఏం చూపించాలనుకున్నారో ఏం చూపించారో ఆ మెహర్ గారికే అర్థం అవ్వాలి. టు టాప్ ఇట్ ఆల్ ఆఫ్ ఒక 2 పార్ట్ అండ్ ఒక ఇరిటేటింగ్ హీరోయిన్. బాబోయ్, లెట్స్ మూవ్ అహెడ్ ఇన్ అవర్ లిస్ట్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇన్ ది ఫ్యామిలీ స్టార్. ఇది ఫ్యామిలీ స్టార్ కాదు, స్టార్ మాలో వచ్చే ఫ్యామిలీ సీరియల్. పాపం మృణాల్ ఠాకూర్ని ఏం చెప్పి ఒప్పించారు. ఇంకా సినిమా స్టార్ట్ లో ఐరనే వంచాలా ఏంటి అని చెప్పి లాస్ట్ కి అదే ఐరన్ రాడ్ ని మనకు దింపేశారు. అమెరికాలో ఉంటుందండి ఒక సీక్వెన్స్, ఎన్ని ఆస్కర్స్ ఇచ్చినా తక్కువే. ఆ మెయిల్ ప్రాస్టిట్యూషన్ సీన్ ఉంటుంది. ఇంకా మా హీరో వెరీ మిడిల్ క్లాస్ అలవాట్లు అండ్ లాస్ట్లో జరిగే ఆ ఫైట్ సీన్ అన్నీ చూస్తే నాకు నా ప్రాణం ముఖ్యమా సినిమా ముఖ్యమా అనే ఫీల్ వరకు తెచ్చేసింది. లాస్ట్కి పెట్టిన దాంట్లో చేయగడుక్కుంటూ మన విజయ్ అన్న పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్. చాలు భయ్యా, ఈ జన్మకి ఇచ్చాలు. సో ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ఒక ఆర్ట్ ఉంటుంది. సినిమా యాక్టర్స్కి అది వాళ్ళ యాక్టింగ్. సెమిస్టర్ మొత్తం ప్రిపేర్ చేసి లాస్ట్ మూమెంట్కి కొన్ని అనివార్య కారణాల వల్ల ఫెయిల్ అయిన స్టూడెంట్లా ఇక్కడ కూడా యాక్టర్స్ వాళ్ళు ప్రాణం పెట్టి సినిమాలో యాక్ట్ చేస్తారు. కానీ మనం డిస్కస్ చేసిన కొన్ని కారణాల వల్ల అది మిస్ఫైర్ అవుతుంది. అయితే ఇక్కడ మేము ఏ హీరోని కూడా కించపరచడానికి ప్రయత్నించలేదు. సో మీరు కూడా దీన్ని ఒక నార్మల్ వీడియోలో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ది ఫిలిం మ్యాటర్స్ అని ఒక ఛానల్ ఉంది అని వాళ్ళకు కూడా చెప్పండి. చెప్తారనుకుంటున్నాను. మనం 100Kకి చాలా దగ్గరలో ఉన్నాం. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.